ఒక ప్రభుత్వం మరొకరికి చెప్తుంది, లేకపోతే ప్రతిపక్షమేమో ప్రభుత్వమే చెప్తుంది, ప్రభుత్వమేమో ప్రతిపక్షమే చెప్తుంది. బాగానే ఉంది. అసలు ప్రభుత్వాలు ప్రతిపక్షాలు పక్కన పెడితే అధికారుల పని అధికారులు చేయాలి కదండి. అలాగే ఇది ఎంతకాలంగా ఏ మార్పు కూడా రాత్రికి రాత్రి జరగదు. ఈరోజు చెరువులు మాయమైపోయాయి అని అంటే చెరువులు ఈ వరదలు రావడానికి కానీ, లేకపోతే ఈ పర్యావరణం పాడైపోవడానికి కానీ, వర్షాలు పడకపోవడానికి కానీ, వీటిలన్నిటికీ కారణం ఏంటి? మొత్తం పూర్తిగా చెరువులు అనేటువంటివి ఎన్ని రకాల జాతులకు సంబంధించిన చెరువులు ఉంటాయో అన్ని చెరువులు మాయమైపోయాయండి. ఈ చెరువులు మాయమైపోవడం అనేటువంటిది రాత్రి రాత్రి జరుగుతుందా? కొన్ని లక్షల ఎకరాల చెరువులు మాయమైపోయాయి. అలాంటి వాటి మీద ఉండేటువంటి జీవ వ్యవస్థ అంతా ఏమవుతుంది? సో ఈ చెరువులు మాయమైపోవడం అనేటువంటిది, మరి చెరువులు ఎలాగ ఊరికిన వస్తాయా? వర్షం పడితే చెరువులు నిండుతాయి, అలాగే గెడ్డలు పారితే చెరువులు నిండుతాయి. ఆయా చెరువులు నిండడం వలన ఆ గెడ్డలు పారినప్పుడు కొండల మీద నుంచి నీరు వచ్చినప్పుడు ఆ నీరు ఆ చెరువుల వరకు పరిమితం అవుతుంది. కాబట్టి ఏ రకమైనటువంటి వరదలు రాకుండా మనం కాపాడగలుగుతాం. మరి ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ చెరువులు మాయమైపోయాడంటే కబ్జా అయ్యాయి. చెరువులు కబ్జా కారణం ఎవరవుతారండి? రెవెన్యూ అధికారులు కారణం అవుతారు. ఎందుకంటే చెరువైనా, రాయైనా, కొండైనా, బీడైనా, ఏదైనా సరే మొత్తం భూమి తాలూకా స్వరూపం, వివరాలు అన్నీ కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్దే బాధ్యత. వాళ్ళ దగ్గరే వివరాలు ఉంటాయి. మరి ఒక చెరువుని ఒకవేళ ముయ్యాలి అని అంటే, చెరువుని పూర్తిగా క్లోజ్ చేయాలి అని అంటే అది ఏ సెక్షన్ కింద కలెక్టర్ గారు ఏ రకంగా పర్మిషన్ ఇవ్వచ్చు, ఎలాంటి చెరువుకి పర్మిషన్ ఇవ్వచ్చు, ఇలా ప్రతిదానికి చట్టాలు ఉన్నాయి. ఉన్నప్పుడు ఎవరికీ తెలియకుండా చెరువు మాయమైపోదు. ఎందుకంటే ప్రతి సంవత్సరము యాన్యువల్ రిపోర్ట్ అనేటువంటిది ఒకటి తయారవుతుంది. దాన్ని జమాబందీ అని అంటారు. సో ఈ జమాబందీ జరిగినప్పుడు బోర్డు రెవెన్యూ స్టాండింగ్ ఆర్డర్స్ కింద ఫామ్ 12 కింద ఈ జమాబందీ జరిగినప్పుడు ప్రతి ఒక్కరికి, ప్రతి రెవెన్యూ డిపార్ట్మెంట్లో ప్రతి ఒక్క విషయం పూతికి పుల్ల కూడా వాళ్ళ లిస్టులో ఉంటుంది. అంటే వీళ్ళు ఉద్యోగం చేయలేదా? సో ఇప్పుడు ఎంతకాలంగా ఉద్యోగాలు చేయట్లేదైతే ఎంతకాలంగా ఈ కరప్షన్ జరుగుతుంది అంటే, ఇంచుమించుగా మనకి ఈ స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి మన సొంత దేశంలో మన కబ్జాలు ప్రారంభమయ్యాయి అంతే. ఇదివరకు ఎవరో వచ్చి కబ్జాలు చేయడం మాట పక్కన పెడితే మనం కబ్జాలు చేయడం ప్రారంభించాం. అప్పటి వరకు ఉన్న రికార్డులు ఇప్పుడు ఏమయ్యాయండి? ఆంధ్ర రాష్ట్రం విడిపోయినప్పుడు కొన్ని మద్రాసులో ఉండిపోయాయి. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం తెలంగాణలో విడిపోయినప్పుడు మద్రాసు నుంచి అన్నీ కూడా హైదరాబాద్ వచ్చాయి. కాబట్టి హైదరాబాద్లో కొన్ని ఉండిపోయాయి, మన ఆంధ్ర రాష్ట్రానికి ఇంకా రాలేదు. ఇలాగా ఒక్కొక్క చారిత్రక విషయం జరిగినప్పుడు, లేకపోతే ఒక్కొక్క రాష్ట్రం విడిపోతున్నప్పుడు, లేకపోతే భౌగోళికంగా మార్పులు జరుగుతున్నప్పుడు ఆ రికార్డులు కనిపించకపోతే, రికార్డులు ఇవ్వకపోతే, రికార్డులు అసలు దొరకకపోతే, కొత్త రికార్డులు పోని తయారు చేయకపోతే ఎలాగవుతుందండి? ఈరోజు ఈ వరదలకి కారణం 100కి 100 పాళ్ళు ఈ స్వరూపాన్ని మార్చడమే. భూముల్లో చెరువులు, ముఖ్యంగా చెరువులని, అలాగే ఈ గెడ్డలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా ఏమండి చిన్న చాలా సింపుల్ విషయం అండి. ఒక గెడ్డ మూసేసినప్పుడు, కబ్జా చేసినప్పుడు ఆ గెడ్డలో నీరు ఎక్కడికి వెళ్తుందండి? ఎవడింట్లోకి వెళ్తుందండి? విశాఖపట్నంలోని గత 25 ఏళ్ళుగా నరేంద్రనగర్ అంటే అక్కడ 31, 32, 33 అక్కడ చాలా వార్డులు కొట్టుకుపోతున్నాయి. చిన్న పిల్లలు కొట్టుకెళ్ళిపోయారు. ఏమండి, ఒక డెవలప్ అయిన అర్బన్ సిటీ, మెట్రోపాలిటన్ రీజన్ డెవలప్మెంట్ అని చెప్పుకుంటూ ఇంత పెద్ద పెద్ద పేర్లు పెట్టుకుంటూ, ఉడా అని పేరు పెట్టుకుంటూ, గ్రేటర్ విశాఖపట్నం పేరు పెట్టుకుంటూ మనం గత 25 ఏళ్ళుగా చూస్తే ఇప్పటికీ అదే పరిస్థితి. వర్షం పడినప్పుడల్లా గెడ్డలు పారితే ఆ గెడ్డలన్నీ కూడా డైరెక్ట్గా ఆ వీధుల్లోకే వచ్చేస్తాయి, ఆ వార్డుల్లోకి. ఆ వీధుల్లోని చిన్నపిల్లలు కొట్టుకుపోవడం అంతేకాదండి, చచ్చిపోయిన శవాలు, జంతువుల తాలూకా కళేబరాలు, శవాలు, అలాగే ఈ పాములు, విషసర్పాలు లాంటివి కూడా కొట్టుకొచ్చేసి ఇళ్లలోకి వస్తున్నాయంటే, మరి అలాంటప్పుడు ఇంత ఘోరమైన పరిస్థితి వాయనాడు వరకు వెళ్ళిపోక్కర్లేదు. అలాంటి 1000 వాయనాడులు విశాఖపట్నంలోనే ఉన్నాయి. ఈరోజు విశాఖపట్నంలో కొండలు చూస్తే ఎన్ని కొండలు ఆక్యుపై చేస్తున్నాయండి? కొండల మీద కన్స్ట్రక్షన్ చేయకూడదు అనే విషయం చెప్పలేరా? కొండ ముందు పర్మిషన్ ఇచ్చేస్తారు, వాళ్ళు కబ్జా చేసుకుంటారు, వాళ్ళు కన్స్ట్రక్షన్ అయిపోతుంది, దానికి రిటైనింగ్ వాల్ కట్టాలంటారు, వీళ్ళు వాళ్ళు కట్టరు. వీళ్ళు వాళ్ళు కట్టకపోతే వాళ్ళేమో రక్షణ ఉండదు. అంటే ఇక్కడ ఏంటి? ఇవన్నీ కూడా అధికారుల తాలూకా నిర్లక్ష్యం 10% అయితే లంచగొండితనం 90%. ఈ అధికారులు ఇలా ఉండడానికి చుట్టూ తిరిగి కారణం ఎవరవుతారు? వాళ్ళని ప్రశ్నించి వాళ్ళు పనిచేస్తున్నారో లేదో చూసి వాళ్ళని ఖచ్చితంగా నిలదీయాల్సిన అవసరం ఎవరికి ఉంది?
అయితే ప్రజా సంఘాలు లేకపోతే నాయకులు, ప్రజా సంఘాలు తొంగున్నాయి, నాయకులు కరప్షను. అప్పుడు ఏమవుతుంది? ఓవరాల్గా ఇప్పుడు ప్రజల ప్రాణాలు పోతున్నాయి. వరదలు రాగానే ఆహారం ప్యాకెట్లు పడియడం, లేకపోతే ఓ ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వడం. రేపు పొద్దున్న వీళ్ళకి ఇచ్చుకుంటూ పోతే ఎక్కడైనా 4 మర్డర్లు చేసి కూడా ఈ చావుల్లో కలిపిరని గ్యారంటీ ఏముందండి? అందువలన ఒక రేప్ అయినా అవ్వచ్చు, ఒక హత్య అయినా అవ్వచ్చు, లేకపోతే ఒక ప్రమాదానికి కారణమైనా అవ్వచ్చు, ఒక యాక్సిడెంట్ జరగచ్చు, ఏది అవనియండి. ఆ యాక్సిడెంట్, ఆ ప్రమాదం జరగడానికి కారణం ఏమిటి, ఆ కారణానికి ఎవరు బాధ్యులు అనేటువంటిది అధికారుల మీద చర్యలు తీసుకోవాలి. అలాగే ఆ ప్రమాదం జరిగిన తర్వాత మీరు ఏం చేస్తారు, కాంపన్సేషన్ ఎంత ఇస్తారనేది కాదండి. ఎప్పటికప్పుడు ఇవి ప్రమాదాలు జరగకుండా కాపాడడానికి మన రాజ్యాంగం కానీ, మన యంత్రాంగం కానీ, మన ప్రభుత్వాలు కానీ, మన అధికారులు కానీ వీళ్ళంతా దేనికున్నారంటే ప్రమాదాలు జరగకుండా ఉండడం కోసం. పలానా బిల్డింగ్ పలానా రకంగా ఉంటే ప్రమాదం జరిగిపోయే అవకాశం ఉంది కాబట్టి అది ప్రివెంట్ చేయడానికి, దాన్ని నిరోధించడానికి అధికారులు ఈ బిల్డింగ్ ప్లాన్ ఇలా కుదరదు, ఇలాగే ఉండాలని చెప్పి చెప్పవలసిన దగ్గర వాళ్ళు చెప్పకుండా ఆ బిల్డింగ్ ఇష్టం వచ్చినట్టు కన్స్ట్రక్షన్ చేయడం వలన కన్స్ట్రక్షన్ చేసినట్టు కళ్ళు పోయే కనిపించడం లేదు. ఎంతమంది అధికారులు వెళ్తారు కదండి. అలాంటప్పుడు ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ తప్పు అయినప్పుడు వాళ్ళు నాపాలి కదండి. బిల్డింగ్ పోతే కట్టుకున్నాడు, వాడిపోతే పోయాడు, బిల్డింగ్ పడిపోతే ఆ పక్కన ఉన్న అమాయకమైన ప్రజలు చనిపోతారు కదా. అలాంటప్పుడు ఇక్కడ నేను మళ్ళీ చెప్పేది ఏంటంటే అధికారులు వాళ్ళ బాధ్యతలు వాళ్ళు నిర్వర్తించాలి. వాళ్ళు నిర్వర్తించేలాగా ఓ పక్క ప్రజా సంఘాలు బోర్డు అంతమంది ఎన్జిఓలు ఉన్నారు కదండి. మరి ఆ ఎన్జిఓస్ కానీ లేకపోతే నాయకులు కానీ ప్రభుత్వం సంగతి చెప్తున్నాను, ప్రభుత్వం కానీ ప్రతిపక్ష నాయకులు కానీ వాటిని నిలదీయాలి. అంతేగాని ఈరోజు విజయవాడ మునిగిపోయింది, విజయవాడ మునిగిపోవడం కరకట్ట కారణం. మరి కరకట్ట మీద కబ్జా అయిపోతుంటే కళ్ళు మూసుకు తొంగున్నారేటండి అప్పుడున్న ప్రభుత్వం. ఎందుకండి పిచ్చి మాటలు మాట్లాడతారు? మాట్లాడే దానికి దేనికైనా బలం ఉండాలి, మాట్లాడిన దానికి ఏదైనా చట్టపరమైనటువంటి విషయం ఉండాలి. నిజంగా కబ్జాలు అయిపోయి కబ్జాల వల్లనే ఈరోజు ఆ బుడమేరు మునిగిపోయింది అని అంటే అప్పుడు మరి ఇంతవరకు ఈ ఒక ప్రభుత్వమే లేదు కదండి. 100 ప్రభుత్వాలు మారాయి. 100 ప్రభుత్వాలు మారినప్పుడు ఎవరి వలన నష్టం జరిగింది, ఎవరి వలన ఇది జరిగింది అనేటువంటి నేరం జరిగింది అనేటువంటిది ప్రతిపక్షాన్ని ప్రభుత్వాన్ని అనుకునేసరికి అయిపోతుంది. ప్రభుత్వం ఉన్నంతకాలం ప్రతిపక్షం పనిచేయదు, ప్రతిపక్షం ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం పనిచేయదు. అంటే ఎటు చూసినా ఏదో పదవిలోనే ఉంటారు కానీ పనులు మాత్రం చేయరు. ఎందుకు? ప్రతిపక్షంలో ఉన్నంతసేపు మా ప్రభుత్వం వస్తే చేస్తాయి, మీ ప్రభుత్వం వస్తే చేస్తారు, ఇప్పుడు చేయలేరు ఏంటండి మీరు? ఇప్పుడు ఏం చేయాలో చేయండి. కోర్టులు ఉన్నాయి కదండి, న్యాయస్థానాలు ఉన్నాయండి, న్యాయవాదులు ఉన్నారండి, చట్టం ఉందండి. మీరు పనిచేయడానికి కావాల్సినటువంటి కొన్ని 100 మార్గాలు ఉన్నాయండి చట్టంలోని. తెలుసుకోండి, అడగండి, దానికి సంబంధించిన వాళ్ళని నిష్ణాతులు ఉన్నారు, వాళ్ళని ఉపయోగించుకోండి. తోకల్లాగా చెంచాల్లాగా మీ వెనకాల తిరిగిన వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళు చెప్పింది వినడం కాదు. ఎవరికి పని తెలుసో వాడిని తీసుకొచ్చి వాడి సలహా తీసుకోవాలి. అంతేగాని ఏ పనికిమాలిన వెధవనో పక్కన పెట్టుకొని సలహాలు అడిగితే ఇలాగే తగలబడిపోయి ఈరోజు విజయవాడ మునిగిపోయింది, రేపు పొద్దున్న మరోటి మునిగిపోద్ది. గత 50 సంవత్సరాలుగా విశాఖపట్నం చావుల మీద మునిగిపోతూనే ఉంది, ఇప్పుడు మునిగిపోతుంది. మరి వీటికి పరిష్కారాలు ఎందుకు రావట్లేదంటే కరప్షన్ వల్లనే రావటం లేదు, లేదా అధికారుల బాధ్యత రాహిత్యం, లేదా స్వార్థం. ఎవరిది? రాజకీయ నాయకుల తాలూకా స్వార్థం. వీటిలన్నిటిని కంట్రోల్ అవ్వాలని అంటే తప్పనిసరిగా చట్టాలను పనిచేసేలాగా కోర్టుల ద్వారా అధికారులు ఎక్కడికక్కడ సేఫ్టీ ఆడిట్ అని కానీ ప్రతి దానికి ఆడిట్ ఉందండి, ఆడిట్ జరగాలండి. క్వాలిటీ కంట్రోల్ ఉందండి, ఆడిట్ జరగాలండి. ఒక రోడ్డు వేసారండి, రోడ్డు క్వాలిటీ కంట్రోల్ సర్టిఫై చేయడానికి ముందు దానికి ఆడిట్ చేసి ఇవ్వాలండి. ఆ తర్వాత మళ్ళీ ఆ రోడ్డు అలా ఉందా లేదా అనేటువంటిది ఆడిట్ చేయాలండి. హైవే మీద చూస్తే హైవే మీద ఒక్కొక్కటినో పెద్ద చెరువంత కన్నం ఉంటే మరి అందులోని బస్సులు, లారీలు, కార్ల సంగతి పక్కన పెడితే మోటార్ సైకిల్ మీద వెళ్ళిన వాళ్ళు, స్కూటర్ల మీద వెళ్ళిన వాళ్ళు వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు కదండి. కనీసం చిన్న పెసరు చీమ కుట్టినట్టు లేదా, సిగ్గుసారం లేదా ఎవరికి నన్ను వాటి మీద యాక్షన్ తీసుకోవాలి కదండి. కంటికి అంతంత పెద్ద పెద్ద బొక్కలు కనిపించడం లేదా ఒక్కడికి నన్ను. కారుల్లో వెళ్ళినా చిన్న పెసరు అదురుతుంది కదా. అందువలన ప్రభుత్వాలు కానీ, ప్రతిపక్షాలు కానీ, ప్రజా సంఘాలు కానీ అందరూ కూడా ముందుకు రావాలి. ప్రజలు కూడా లంచం ఇవ్వడం కాదు, ప్రశ్నించడం నేర్చుకోండి. ఈరోజు నీ పని అవ్వకపోతే రేపు పొద్దున్న మరోటి పని కూడా అవ్వదు, ఏం పర్వాలేదు, తప్పేం లేదు. ప్రశ్నించండి. ప్రశ్నించలేకపోతే కోర్టుకి రండి. కోర్టులోని మీకు ఎవరో లాయర్ని పెట్టుకోవడానికి అవ్వకపోతే లీగల్ సర్వీస్ అథారిటీ ఉంది, LSAకి వెళ్ళండి, ఫ్రీగా చేస్తారు. అది కూడా నమ్మకం లేకపోతే మీ పిటిషన్ పట్టుకొని మీరు డైరెక్ట్ కోర్టుకి వెళ్ళి జడ్జి గారికి అడగండి, జడ్జి గారే చేస్తారు. ఈ భారతదేశంలో రాజ్యాంగం ప్రకారం ఎవరి కేసు వాళ్ళు చేసుకోవచ్చు, ఎవరి కష్టాలు వాళ్ళు కోర్టుకి డైరెక్ట్గా చెప్పుకోవచ్చు. న్యాయవాది ఉండాలని రూల్ లేదు.
రండి. అంతేగాని ఈరోజు పక్కనే ఎక్కడో విజయవాడలోనే అయ్యింది, లేకపోతే అక్కడెక్కడో వెంకటాపురంలోనే ఏదో యాక్సిడెంట్ జరిగింది, అలా ఫార్మాసిటీలోని అచ్యుతాపురంలోని యాక్సిడెంట్ జరిగింది అనుకుంటే ఆ యాక్సిడెంట్ ఎక్కడైనా జరగడానికి అవకాశం ఉంది. మన పోర్ట్లోని కూడా రకరకాలైనటువంటి హజార్డస్ కెమికల్స్ వాటిని స్టోర్ చేస్తున్నారు. మన పక్కనే పోర్ట్లో జరగడానికి అవకాశం ఉంది. సో ఇది ఎక్కడ ఎప్పుడు ఏది జరిగితే ఎలాంటి ప్రమాదం వస్తుంది అనేది ఎవరూ చెప్పలేము. అందువలన ఈరోజు ప్రమాదం వాళ్ళది కదా అని మనం ధీమాగా ఉండడానికి అవకాశం లేదు. అందువల్ల దయచేసి ప్రజలందరూ కూడా ఏ నేరం జరిగినా కూడా నేరం జరగకుండా ప్రివెంట్ చేయడానికి కారణాలు వెతకాలి.